Okay. Okay, guys. Today we have completed joins. We have started the joins concept as well, right? So, and we have discussed about the joins. Uh, we know that a join is a combine or link or connect. It will join. It will join between the two tables or three tables between the tables, or it will link the table, or it will connect the table. We can call it in these three forms. So I will share the screen. Sorry. So you can see that. See, joining is nothing but combining the two tables, or combine or linking the two tables, or connecting the two tables. Join is used to retrieve the data from the multiple tables, either it is one table or two table, three table, any tables. How many tables we can join? We can join it. Number of tables. See, in joins we have four types of joins. Usually we use in the joins. See, rather than these four types of joins, we have other joins also. So it is a self join and a cross join. We can have other joins as well, but mostly we will use in the real time world, mostly we will use these four joins only: inner join, left outer join, right outer join, full outer join. See, we have four types of joints. We have already discussed that how the joints will be classified. See, joints is classified into the four types. See, inner join, left outer join, right outer join, full outer join. See, inner join is nothing but it will retrieve the data whatever the matched records from table 1 and table 2. I think you see my you can see my screen, right? Guys, please respond. Yes, sir. uh, Yes, sir. you're able to Yes, see? sir. Yes. Okay. Join inner join is nothing but are you guys are comfortable with English, or do I need to speak in Telugu? Your wish, guys. English is okay, sir. Okay. See, inner join is nothing but I will speak it. I will speak it in English, and I will let you know in in Telugu. తెలుగులో కూడా చెప్తాను. ఓకే. సి ఇన్నర్ జాయిన్ అంటే టూ టేబుల్స్ నుండి మనకి ఏ, ఏదైతే మ్యాచ్డ్ కాలమ్స్ ఉన్నాయో, మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ ఆ రికార్డ్స్ వరకు మనకు కనిపిస్తాయి ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తే. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే టేబుల్ 1 నుండి టూ టేబుల్స్ ఉన్నాయి, టేబుల్ 1 టేబుల్ 2. ఆ టేబుల్ 1 టేబుల్ 2 నుండి మ్యాచ్డ్ రికార్డ్స్, ఏదైతే టేబుల్ 1 నుండి టేబుల్ 2 నుండి మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ వరకు కనిపిస్తాయి. ఇంకా టేబుల్ 1 నుండి లెఫ్ట్ అని చెప్పారు కాబట్టి లెఫ్ట్లో ఏముంది? T1 టేబుల్ ఉంది. T1 టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి, అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మ్యాచ్డ్ రికార్డ్స్ టేబుల్ 2 నుండి ఏదైతే మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవి కూడా వస్తాయి. రైట్ అవుటర్ జాయింట్లో మ్యాచ్డ్ రికార్డ్స్తో పాటు ఇక్కడ రైట్ అన్నాం కాబట్టి రైట్ టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఈ రికార్డ్స్ వచ్చేసి మొత్తం లెఫ్ట్ టేబుల్లో T1లో వచ్చేసి నల్ అని చూపిస్తుంది. అలాగే లెఫ్ట్ అవుటర్ జాయిన్లో రైట్ టేబుల్ వచ్చేసి నల్ అని చూపించింది. సేమ్ అలాగే ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే both the tables both the tables matched and unmatched records will be we can retrieve the data from both matched and unmatched records. మ్యాచ్ రికార్డ్స్, అన్మ్యాచ్డ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇది ఫుల్ అవుటర్ జాయిన్. ఇది ఫుల్ అవుటర్ జాయిన్. మనం ఇన్నర్ జాయిన్ మ్యాచ్డ్ రికార్డ్స్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంది? మ్యాచ్డ్ రికార్డ్స్. మ్యాచ్డ్ రికార్డ్స్ మనం ఎగ్జాంపుల్ చూసాం. మనము టూ టైప్స్ ఆఫ్ టైప్స్లో జాయిన్ చేయొచ్చు. మనం ఎస్క్యూఎల్లో టూ టైప్స్లో జాయిన్ చేయొచ్చు. ఒకటి ఒకటి ఒరాకిల్ స్టైల్లో జాయిన్ చేయొచ్చు, లేదా ఆన్సీ స్టైల్లో జాయిన్ చేయొచ్చు. ఒరాకిల్ స్టైల్లో జాయిన్ చేయొచ్చు. ఒరాకిల్ స్టైల్ అంటే ఏం లేదు. ఒరాకిల్ స్టైల్ అంటే ఇది పాత రోజుల్లో ఎక్కువగా ఒరాకిల్ స్టైలే యూజ్ చేసేవాళ్ళు. తర్వాత అప్డేటెడ్ వర్షన్స్ వచ్చేసరికి ఎస్క్యూఎల్లో యాన్సీ స్టైల్ అనేది కొత్త మెథడ్ కూడా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఒరాకిల్ స్టైల్, యాన్సీ స్టైల్ యూజ్ చేసి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఇంప్లిసిట్ అండ్ యాన్సీ రెండు మెథడ్స్ యూజ్ చేసేసి, రెండు టైప్స్ ఆఫ్ జాయింట్స్ యూజ్ చేసి మనం ఎలా రికార్డ్స్ని మనం చేస్తామనేది చూపిస్తాను. ఇప్పుడు
రికార్డ్స్ మనం 2 టేబుల్స్ని ఇంప్లిసిట్ మెథడ్ యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తాము అంటే ఇంప్లిసిట్ మెథడ్ యూజ్ చేసేసి మనం ఇన్నర్ జాయిన్లో ఇంప్లిసిట్ మెథడ్ అంటే ఏం లేదు. ఇంప్లిసిట్ మెథడ్ అంటే ఆరాకిల్ పాతది. యాన్సీ మెథడ్ అంటే కొత్త మెథడ్ ఆన్ యూజ్ చేస్తాము. సో ఇంప్లిసిట్ మెథడ్ యూజ్ చేసి ఆరాకిల్ మెథడ్ యూజ్ చేసేసి మనం టూ టేబుల్స్ని జాయిన్ చేయాలి. 2 టేబుల్స్ని జాయిన్ చేయాలంటే మనం ఎలా చేయాలంటే సెలెక్ట్ అని రాసుకోండి. సెలెక్ట్ అని రాసుకున్నాక తర్వాత ఫ్రమ్ అని రాసుకోండి. ఇలా ఈజీ మెథడ్ సెలెక్ట్ ఫ్రమ్ రాసాం మనం. తర్వాత మనం ఏం చేస్తామంటే వేర్ అని రాసుకోండి డైరెక్ట్గా. వేర్ మీకు గుర్తుండడానికి ఇలా వేర్ అని రాసేయండి. ఇప్పుడు సెలెక్ట్ కాలమ్స్లో మనం సెలెక్ట్ అంటే ఏంది, కాలమ్స్ డిఫైన్ చేయాలి. ఏ కాలమ్స్ మనకు కనిపించాలనేది. మనం 2 టేబుల్స్ ఎంప్లాయ్ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెప్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్కి ఎంప్లాయీస్ టేబుల్, అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ టేబుల్ 2 టేబుల్స్కి మనం జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఇంప్లిసిట్ మెథడ్ అంటే ఆరాకిల్ స్టైల్, ఆరాకిల్ మెథడ్ పాత మెథడ్. ఇప్పుడు ఆరాకిల్ ఎంప్లాయీస్ టేబుల్ కాలమ్స్ మనం డిఫైన్ చేద్దాం. ఏమేమి కాలమ్స్ కావాలి మనకి? ఎంప్లాయీ ఐడి ఒకటి కావాలి. తర్వాత ఫస్ట్ నేమ్ తీసుకుంటాను. తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుంటాను. ఫోన్ నెంబర్ కావాలి. తర్వాత హైర్ డేట్ కావాలి. తర్వాత జాబ్ ఐడి కావాలి. తర్వాత శాలరీ కావాలి. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి కూడా కావాలి. ఇది నేను ఎంప్లాయ్ టేబుల్ నుండి తీసుకున్నాను. అదేవిధంగా నాకు డిపార్ట్మెంట్స్ టేబుల్ నుండి కూడా మనం సెలెక్ట్ చేయాలి కదా కాలమ్స్. ఎందుకంటే 2 టేబుల్స్ నుండి మనం తీసుకుంటున్నాం, జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసేటప్పుడు అంటే మనకి 2 టేబుల్స్ నుండి డేటా కనిపించాలంటే 2 కాలమ్స్ డేటాని డిఫైన్ చేయాలి మనం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఎంప్లాయీస్ టేబుల్లో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి మిగిలినది డిపార్ట్మెంట్ నేమ్ అవి ఉన్నాయి. డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాను. తర్వాత లొకేషన్ ఐడి అని ఇద్దాం. లొకేషన్ ఐడి ఇవి నేను సెలెక్ట్ టేబుల్లో కాలమ్స్ డిఫైన్ చేశాను. తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్స్ నుండి కావాలి మనకి? ఒకటి ఎంప్లాయీస్ టేబుల్ నుండి కావాలి నాకు. ఎంప్లాయీస్ టేబుల్ నుండి కావాలి. కామా 2 టేబుల్స్ కాబట్టి మనం కామా ఇచ్చేసి చేస్తాం. తర్వాత ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఈ 2 టేబుల్స్ నుండి నేను తీసుకున్నాను. తర్వాత ఈ 2 టేబుల్స్ తీసేసాను. తర్వాత నేను వేర్ అంటే కండిషన్ ఇవ్వాలి. ఈ 2 టేబుల్స్ని నేను ఎలా లింకప్ చేశాను? ఒక కామన్ కాలం ఉంటుంది. డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్ కాలం ఉంది కదా 2 టేబుల్స్లో. ఆ రెండు కాలమ్స్ని నేను ఈక్వల్ చేసి నేను డేటాని ఫెచ్ చేస్తాను. ఎలాగా? డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఐడి. ఇప్పుడు ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదు. ఎందుకంటే మనం సింగిల్ టేబుల్ ఉంటే డైరెక్ట్గా ఎంటర్ చేస్తే ఎంటర్ అయిపోద్ది. కాకపోతే 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం అలియాస్ నేములు ఇవ్వాలి. వీటన్నిటికీ అలియాస్ నేములు. మనం ఎంప్లాయీస్ టేబుల్కి ఈ అని ఇద్దాం. మనం డిపార్ట్మెంట్స్ టేబుల్కి డి అని ఇచ్చాను. తర్వాత ఎంప్లాయీస్ టేబుల్లో ఈకి ఏమేమి కాలమ్స్ తీసుకున్నాను? నేను ఈ కాలమ్స్ కూడా నేను ఒరాకిల్ ఎస్క్యూఎల్కి చెప్పాలి కదా, నేను ఈ కాలం నుండి ఈ టేబుల్ నుండి ఈ కాలమ్స్ తీసుకున్నానని. ఇలా అలియాస్ నేమ్ ఇచ్చేస్తే చాలు. ఈ డాట్ ఎంప్లాయీస్, నేను ఈ డాట్ ఫస్ట్ నేమ్ ఈ టేబుల్ నుండి ఇది తీసుకున్నాను అని. ఈ డాట్ ఫోన్ నెంబర్, తర్వాత హైర్ డేట్ కూడా ఈ డాట్ హైర్ డేట్, ఈ డాట్ జాబ్ ఐడి, తర్వాత ఈ డాట్ శాలరీ, తర్వాత ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. తర్వాత అదేవిధంగా నేను డి డాట్ తీసుకున్నాను. ఇది డిపార్ట్మెంట్స్ టేబుల్ నుండి. ఇక్కడ అలియాస్ నేమ్ డి ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ నుండి నేమ్ డిఫైన్ చేశాను.
డి డాట్ లొకేషన్ ఐడి తీసుకున్నాను. తీసుకున్నాక తర్వాత వేర్ కండిషన్లో కూడా నేను 2 టేబుల్స్ని నేను ఇంటర్లింక్ చేశాను, కండిషన్ ఇచ్చాను. ఇది కండిషన్ అంట. ఈ కండిషన్కి నేను డిఫైన్ చేయాలి కదా. డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఐడి అంటే అర్థం లేదు. ఏ టేబుల్ డిపార్ట్మెంట్ ఐడి, ఏ టేబుల్ డిపార్ట్మెంట్ ఐడి అనేది నేను ఇవ్వాలి కదా, వాళ్ళకి చూపించాలి కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ నుండి నేను తీసుకుంటున్నాను, ఈ టేబుల్ నుండి నేను తీసుకుంటున్నాను అని ఇక్కడ డిఫైన్ చేసినట్టు మనం వేర్ కండిషన్లో మనం ఇక్కడ డిఫైన్ చేసేద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి నేను ఈ డాట్ కాలంలో తీసుకున్నాను, తర్వాత డి డాట్ దాంట్లో తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ సింటాక్స్ కరెక్ట్ ఉంది. కరెక్ట్ ఏ కాలమ్స్ నుండి ఏ టేబుల్ నుండి ఏ కాలమ్స్ తీసుకున్నాం అనేది చెప్పింది. తర్వాత ఏ కాలమ్స్ మనం తీసుకున్నాం, తర్వాత కండిషన్ అయింది అనేది చెప్పాం. సో వీటన్నిటిని నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆన్సర్ రిజల్ట్ రిట్రీవ్ చేసింది. ఇలా మనకి 2 కాలమ్స్ ఇంప్లిసిట్ మెథడ్ యూస్ చేసేసి మనం ఈ 2 కాలమ్స్ రిట్రీవ్ చేసాం. డేటా 2 టేబుల్స్ నుండి డేటాని రిట్రీవ్ చేసాం బై హ్యావింగ్ ద జాయినింగ్ కండిషన్, బై యూజింగ్ ద జాయిన్ కండిషన్. ఇది ఇంప్లిసిట్. ఇది ఇంప్లిసిట్ మెథడ్. ఇంప్లిసిట్ అంటే కామా ఇచ్చేసి చేస్తాం మనం. సేమ్ అలాగే నాకు ఎక్స్ప్లిసిట్ మెథడ్ కావాలి, అంటే యాన్సీ మెథడ్. యాన్సీ మెథడ్ కూడా సేమ్ 2 టేబుల్స్కి జాయిన్ చేయమంటాడు. ఎలా 2 టేబుల్స్కి? నేను ఈ టేబుల్స్ మొత్తం కాపీ చేసుకుంటాను సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం కాపీ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రమ్ ఇవ్వాలి కదా, ఫ్రమ్ ఇచ్చాక తర్వాత నేను కండిషన్లో వేర్ బదులు ఆన్ పెడతాం. ఇక్కడ వేర్ బదులు ఆన్ పెడతాం కండిషన్లో. సో నేను ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్కి ఇది ఈ విధంగా ఇస్తాను. ఈ ఎంప్లాయీస్ టేబుల్ వచ్చేసి ఇలా ఇచ్చాము. తర్వాత కామా పెట్టకుండా ఇన్నర్ జాయిన్ అని పెడతాను. నేను ఇన్నర్ జాయిన్ 2 టేబుల్స్కి నేను ఇలా ఇన్నర్ జాయిన్ చేస్తున్నానని. తర్వాత ఆన్ కండిషన్ ఇస్తున్నాను. సేమ్ ఇదే విధంగా కండిషన్ 2 టేబుల్స్కి ఇలా కండిషన్ ఇచ్చాను. తర్వాత నేను ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ రిజల్ట్ మనకి వచ్చింది. మళ్ళీ పైన ఏ రిజల్ట్ వచ్చిందో, ఏ అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ కింద కూడా వచ్చింది. కాకపోతే నేను ఇక్కడ యాన్సీ మెథడ్ యూస్ చేశాను, పైన నేను ఇంప్లిసిట్ మెథడ్ యూస్ చేశాను. ఇంప్లిసిట్ మెథడ్ అన్నిట్లో కొద్ది ఫుల్ అవుటర్ జాయిన్ చేసేటప్పుడు కొద్ది కష్టం అవుతుంది. అందుకని చాలా వరకు యాన్సీ మెథడ్ చాలా ఈజీ ప్రాసెస్. మనం డైరెక్ట్గా చెప్పేస్తాం. ఇక్కడ ఇన్నర్ జాయిన్ కావాలా, లెఫ్ట్ అవుటర్ జాయిన్ కావాలా, రైట్ అవుటర్ జాయిన్ కావాలా అనేది డైరెక్ట్గా చెప్పేస్తాం. సో ఇది ఇన్నర్ జాయిన్. సేమ్ అలాగే మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయినా అనొచ్చు, లెఫ్ట్ జాయిన్ అయినా అనొచ్చు. సేమ్ అలాగే లెఫ్ట్ జాయిన్ యూస్ చేసి 2 టేబుల్స్కి, ఎంప్లాయీస్ టేబుల్కి, డిపార్ట్మెంట్స్ టేబుల్కి మనం కనెక్ట్ చేద్దాం, అదే లింక్ చేద్దాం. సేమ్ అలాగే నేను ఫస్ట్ వచ్చేసి ఇంప్లిసిట్ మెథడ్ యూస్ చేసి లెఫ్ట్ జాయిన్ చేస్తాను. ఇంప్లిసిట్ మెథడ్ లెఫ్ట్ జాయిన్ అంటే ఇక్కడ చూసారా మీరు, ఇప్పుడు సేమ్ పైన ఇచ్చిందే ఇచ్చాను, కాపీ చేశాను. కాకపోతే ఇక్కడ నేనేం చేశానంటే లెఫ్ట్ జాయిన్ ఇస్తున్నాను. లెఫ్ట్ జాయిన్ అంటే నేనేం చేస్తానంటే డిపార్ట్మెంట్స్ కామా తర్వాత డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్లస్ ఇస్తాను, ప్లస్ సింబల్. అంటే లెఫ్ట్ జాయిన్ కింద మారిపోద్ది. ఇప్పుడు అదే నేను ఇక్కడ ప్లస్ ఇచ్చాను అనుకోండి, రైట్ జాయిన్ అయిపోద్ది. అర్థమైందా? సేమ్ కండిషన్, సేమ్ అలాగే సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్ని కాలమ్స్ ఇచ్చాను. తర్వాత ఫ్రమ్లో నేను అన్ని డిఫైన్ చేశాను. తర్వాత వేర్ కండిషన్లో కండిషన్ ఇచ్చాను, జాయినింగ్ కండిషన్ ఇచ్చాను. జాయినింగ్ టేబుల్ 2 టేబుల్స్కి జాయినింగ్ కాలమ్ ఇచ్చేసాను. సో తర్వాత నేను లెఫ్ట్ అని లెఫ్ట్ అనే ఎలా అంటే మనకి రైట్ హ్యాండ్ టేబుల్కి ఈ ప్లస్ సింబల్ ఇచ్చేస్తే అది లెఫ్ట్ జాయిన్ అయిపోద్ది. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం వచ్చింది. అదేవిధంగా రైట్ టేబుల్ నుండి మ్యాచ్ అయ్యే డేటా, లెఫ్ట్ టేబుల్కి మ్యాచ్ అయ్యే డేటా, ఆ డేటా కూడా వచ్చింది. ప్లస్ డిపార్ట్మెంట్స్ ఇది మళ్ళీ ఏమైంది దీనికి? సారీ, వేర్ కండిషన్లో
వేర్ కండిషన్లో ఇస్తే మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇది డిపార్ట్మెంట్ నేమ్ లొకేషన్ ఐడి వచ్చేసి రైట్ హ్యాండ్ టేబుల్ది, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ టేబుల్ది డేటా మొత్తం. సో ఇక్కడ లాస్ట్లో మీరు చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్స్ టేబుల్ చూసారా, ఈ డేటా మొత్తం వచ్చింది, ఈ మొత్తం అన్నీ వచ్చాయి. కాకపోతే రైట్ హ్యాండ్ టేబుల్లో మ్యాచ్డ్ రికార్డ్స్ వరకు వచ్చాయి. మళ్ళీ ఈ డేటా రైట్ హ్యాండ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ ఏమీ లేదు. సో అందుకని నల్ అని చూపించిద్ది, నల్ అని డిఫైన్ చేసిద్ది. చెప్పాను కదండి. ఇలా లెఫ్ట్ అవుటర్ జాయిన్లో మొత్తం అంతా డేటా మనకి వచ్చేసిద్ది. ఇప్పుడు మొత్తం డేటా వచ్చాక రైట్ హ్యాండ్ టేబుల్కి మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవ్వకపోయినా వచ్చిద్ది. అప్పుడు మ్యాచ్ అవ్వని డేటా ఏమని వచ్చింది, నల్ అని వచ్చింది. నల్ అని డిఫైన్ అయిపోద్ది ఆటోమేటిక్గా, నల్ అని డిఫైన్ అయింది. అంటే రైట్ హ్యాండ్ టేబుల్కి మ్యాచ్ అవ్వలేదు, అంటే అన్మ్యాచ్డ్ డేటా ఇది. కానీ లెఫ్ట్ హ్యాండ్ టేబుల్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి, ఇది రైట్ హ్యాండ్ టేబుల్కి నల్ అని వచ్చి డిఫైన్ చేసిద్ది. ఇది ఇంప్లిసిట్ అంటే ఒరాకిల్ మెథడ్. సేమ్ ఇలాగే మనం ANSI మెథడ్ యూస్ చేద్దాం. 2 టేబుల్స్ లెఫ్ట్ జాయిన్ యూస్ చేయడానికి సెలెక్ట్ టేబుల్లో అన్ని కాలమ్స్ తీసుకున్నాను. ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఇచ్చాను. తర్వాత లెఫ్ట్ ఇన్నర్ జాయిన్ బదులు లెఫ్ట్ జాయిన్ ఇస్తాను. లెఫ్ట్ జాయిన్ డిపార్ట్మెంట్స్ డి అలియాస్ నేమ్ ఇచ్చేసాను. తర్వాత ఆన్ కండిషన్లో సేమ్ అలాగే, ఇంకా మిగతాది ఏం మార్చారు, ఓన్లీ లెఫ్ట్ జాయిన్ అనే వస్తారు. సేమ్ ఇదే డేటా, ఇప్పుడు వచ్చిన డేటానే మనకి డిస్ప్లే అయింది. సేమ్ ఇదే డేటా మీరు చూసుకుంటే ఇందాక పైన ఏంది, లెఫ్ట్ టేబుల్లో మొత్తం డేటా వచ్చిందా, రైట్ టేబుల్కి నల్ అని వచ్చింది. సేమ్ ఇలాగే ఇక్కడ చూసారా, సేమ్ ఇదే ఇలా. ఇది లెఫ్ట్ జాయిన్. ఇప్పుడు రైట్ జాయిన్ ఎలా యూస్ చేద్దాం, సేమ్ ఇది ఇంప్లిసిట్ మెథడ్ యూస్ చేసి. సేమ్ మీరు చెప్పండి ఇప్పుడు గైస్, మీరు చెప్పాలి రైట్ జాయిన్ ఎలా యూస్ చేస్తాం మనం ఇప్పుడు. చెప్పాలి, మీరు ఇంతమంది ఉన్నారు చెప్పాలి. ఆకాష్, ఇంతియాజ్, వెంకీ. ఆకాష్, ఇంతియాజ్ చెప్పండి. సార్ చెప్పండి రైట్ జాయిన్ నేను ఇక్కడ రాశాను ఇంప్లిసిట్ మెథడ్లో ఎలా చేయాలి. ఇందాక లెఫ్ట్ జాయిన్కి ఇక్కడ సైడ్లో పాజిటివ్ ఇచ్చాను ఈ సైడ్కి, ఇప్పుడు రైట్ జాయిన్కి ఎలా. రైట్ మైనస్ సార్. కాదు, రైట్ జాయిన్కి ఏం చేస్తామంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ ఇచ్చాం కదా పైన, లెఫ్ట్ జాయిన్ ఇది లెఫ్ట్ జాయిన్ అయిపోద్ది. అదే మనం లెఫ్ట్ సైడ్ ఇచ్చామనుకోండి, ఈ ప్లస్ సింబల్ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇప్పుడు రైట్ జాయిన్ అయిపోయింది ఇది ఆటోమేటిక్గా. సేమ్ పైందే ప్లస్ సింబల్ నేను ఈ టేబుల్కి ఇచ్చాను, అప్పుడు రైట్ జాయిన్ వచ్చేసింది, రైట్ అవుటర్ జాయిన్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నారు రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంది, నేను ఆల్రెడీ చెప్పాను. రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ హ్యాండ్ టేబుల్కి మొత్తం అంతా డేటా వచ్చింది, ఎదర్ ఇట్ ఈజ్ ఏ మ్యాచ్ డేటా ఆర్ అన్మ్యాచ్డ్ డేటా మొత్తం అంతా వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ టేబుల్కి మ్యాచ్ డేటా వరకు డిస్ప్లే అయింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ హ్యాండ్ టేబుల్లో మొత్తం అంతా డేటా వచ్చింది, ఇది రైట్ హ్యాండ్ టేబుల్, డిపార్ట్మెంట్ నేమ్ లొకేషన్ ఐడి మొత్తం డేటా వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ టేబుల్లో అన్మ్యాచ్డ్ రికార్డ్స్లో ఏమొచ్చింది, నల్ అని డిస్ప్లే అయింది. ఇది మ్యాచ్డ్ రికార్డ్ కాదు అయినా వచ్చింది, ఇవన్నీ వచ్చాయి రైట్ హ్యాండ్ టేబుల్లో. దానికి రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ చేయాలి కదా, అప్పుడు నల్ అని డిఫైన్ అయిపోయింది. ఇది రైట్ జాయిన్ యూజింగ్ ద ఇంప్లిసిట్ ఫంక్షన్. సేమ్ అలాగే ANSI ఫంక్షన్లో మనం ఎలా యూస్ చేస్తాం, ANSI ఫంక్షన్లో లెఫ్ట్ జాయిన్ బదులు రైట్ జాయిన్ అని రాస్తాం. సెలెక్ట్ కాలంలో అన్ని కాలమ్స్ ఇచ్చేస్తాం. ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ రైట్ జాయిన్ డిపార్ట్మెంట్స్ టేబుల్, ఈ టేబుల్కి రైట్ జాయిన్ చేసేస్తున్నామని డైరెక్ట్గా ఇచ్చేస్తాం. తర్వాత ఆన్ కండిషన్లో ఈ కామన్ కాలమ్ కండిషన్ని ఈక్వల్ చేస్తాం. అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ రికార్డ్స్ మనకి మళ్ళీ డిస్ప్లే అయ్యిద్ది. చూసారా,
అన్ని రికార్డ్స్ రైట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ డిఫైన్ అయింది. ఆ తర్వాత లెఫ్ట్ టేబుల్కి మనకి నల్ వచ్చింది. ఇది రైట్ జాయిన్. ఓకే, మీరు మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. ఓకే, ఇది రైట్ జాయిన్. తర్వాత ఫుల్ జాయిన్. మనకి 4 టైప్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 4 టైమ్స్: ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ చెప్పాం. ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంది? బోత్ ద టేబుల్స్ ఫ్రమ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ అండ్ మ్యాచ్డ్ రికార్డ్స్ విల్ బి డిస్ప్లేడ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అన్మ్యాచ్డ్ రికార్డ్స్ అండ్ మ్యాచ్డ్ రికార్డ్స్ విల్ బి డిస్ప్లేడ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అంటే ఈ ఫుల్ అవుటర్ జాయిన్ యూస్ చేసి మనం ఎలా చేస్తాము, ఎలా డేటా రిట్రీవ్ చేస్తాము? సేమ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే ఇంప్లిసిట్ ఫంక్షన్ యూస్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు సైడ్లు ప్లస్ పెట్టాం. ఇప్పుడు రెండు సైడ్లు ప్లస్ పెడితే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ వచ్చింది అని, కానీ రాదు. ఒకసారి పెడతాను చూడండి, ప్లస్ అని పెడితే ఇప్పుడు ఎర్రర్ డిఫైన్ చేసిద్ది. ఇప్పుడు చూడండి ఎర్రర్ ఏమని వచ్చింది? ఏ ప్రెడిక్టెడ్ మే రిఫరెన్స్ ఓన్లీ వన్ అవుటర్ జాయిన్ టేబుల్. అంటే ఇది ఒక్క టేబుల్కి మాత్రమే మనకి ఈ ప్రెడిక్టెడ్ చేస్తాము, 2 టేబుల్స్కి ఇలా ప్రెడిక్ట్ చేసి ఎవాల్యుయేట్ చేయలేము అని అంటున్నాం. అప్పుడు ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము? ఇది రైట్ అవుటర్ జాయిన్ అయింది, సరే, ప్లస్ ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్కి ఇస్తాం మనం ప్లస్ అని. ఇదే ఏం చేస్తాం? సెట్ ఆపరేటర్ యూస్ చేసి యూనియన్ యూస్ చేసి ఇప్పుడు రైట్ టేబుల్కి ఇస్తాం. ఇది ఇందాక లెఫ్ట్ ఇచ్చాము, సేమ్ అలాగే ఇప్పుడు రైట్కి ఇస్తాం. రైట్కి ఇచ్చి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోయింది. ఎందుకంటే మనకి యూనియన్ ఆపరేటర్ ఉంది. ఆ యూనియన్ ఆపరేటర్ సెట్ ఆపరేటర్ ద్వారా మనం ఈ 2 టేబుల్స్కి యూనియన్ చేస్తాం. యూనియన్ చేస్తే మనకి ఫుల్ రికార్డ్స్ వచ్చేస్తాయి, బోత్ ద టేబుల్స్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ టేబుల్ చూసారా? ఈ టేబుల్స్ అన్ని రికార్డ్స్ వచ్చేసాయి, కానీ ఈ టేబుల్స్లో లేదు, సో నల్ వచ్చింది. ఇక్కడ అన్ని రికార్డ్స్ వచ్చేసాయి, ఇక్కడ చూడండి. చూసాను, ఇక్కడ చూడండి అన్ని రికార్డ్స్ ఇటు వచ్చేసాయి, ఈ టేబుల్లో రాలేదు, రైట్ హ్యాండ్ టేబుల్లో. ఆ రైట్ హ్యాండ్ టేబుల్లో ఏం లేవు, నల్ వచ్చేసింది. ఇలా మనం డేటాని ఫెచ్ చేయొచ్చు మనకి కావాల్సినట్టు. ఈ టేబుల్లో లేని ఈ టేబుల్ రైట్ హ్యాండ్ టేబుల్, మ్యాచ్డ్ రికార్డ్స్ అండ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్, బోత్ ద రికార్డ్స్ విల్ బి డిస్ప్లేడ్ ఎట్ ఎ టైమ్ బై యూజింగ్ దిస్ ఇంప్లిసిట్ ఫంక్షన్. చూసారా, ఇలా వచ్చింది. రికార్డ్స్ అన్ని కౌంట్ చేసుకుంటే 229 రికార్డ్స్ వచ్చాయి మనకి. ఓకే, యూనియన్ 123 రికార్డ్స్ వచ్చేసాయి యూనియన్ చేస్తే మనకి. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ మనం ఇలా యూనియన్ చేసాం, సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేసాం. తర్వాత యాన్సీ మెథడ్ యూజ్ చేద్దాం. యాన్సీ మెథడ్కి ఏం చేయాలి? సేమ్ ఇలాగే, ఏం అవసరం లేదు, సేమ్ ఇలాగే మనం చేసి రైట్ అవుటర్ జాయిన్ బదులు ఫుల్ అవుటర్ జాయిన్ అని రాస్తాం. ఫుల్ జాయిన్ సేమ్ కండిషన్, ఇదే కండిషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ మళ్ళీ డిఫైన్ అయింది. చూసారా మనకి? ఇప్పుడు ఇది కౌంట్ చేసుకుంటే 123 రికార్డ్స్, పైన 123 రికార్డ్స్, కింద కూడా 123 రికార్డ్స్ వచ్చింది, బోత్ ద టేబుల్. కౌంట్ 123, పైన ఇంప్లిసిట్ ఫంక్షన్లో 120 రికార్డ్స్ వచ్చాయి. సేమ్ ఇప్పుడు యాన్సీ మెథడ్లో చెక్ చేసిన 120 రికార్డ్స్ వస్తాయి. ఇది జాయినింగ్. we have seen all the join functions, all the types of joins by using the implicit method as well as the ANSI method for joining the two tables. For joining the two tables we have performed the implicit method and ANSI method by using the 4 types of joins. So in the same way I will
make you clear idea on this. I will join the three tables. Before I have joined the two tables. What is two tables? Employee and departments table. Now I will join the three tables for your more information. In the same way, in the same method, we will perform it. So how we will be done for joining the three tables? Same method, as we have done earlier. So now we are joining the three tables. Joining three tables using the implicit and the explicit ANSI method. So how we will do? So I will copy this one to avoid the time. పైన నేను ఏం చేశానంటే ఇదే మెథడ్ని నేను తీసుకుంటున్నాను. ANSI మెథడ్ అండ్ పైన ఏం చేసుకున్నాను, టూ టేబుల్స్ జాయిన్ చేశాను. ఏది? ఎంప్లాయీ టేబుల్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్స్ టేబుల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లొకేషన్ టేబుల్ కూడా పైన ఏ టేబుల్స్ని తీసుకున్నాను, పైన ఇప్పుడు ఏ టేబుల్స్ని, ఎంప్లాయీస్ టేబుల్ కామా డిపార్ట్మెంట్స్ టేబుల్, లొకేషన్ టేబుల్, త్రీ టేబుల్స్ని నేను జాయిన్ చేస్తున్నాను. పైన ఏమేమి జాయిన్ చేశాను? ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్స్ టేబుల్. సేమ్ ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తున్నాను, లొకేషన్ టేబుల్ కూడా యాడ్ చేశాను. లొకేషన్ టేబుల్ యాడ్ చేయాలంటే మనకి ఒకసారి చెక్ చేస్తున్నాను. లొకేషన్ స్టార్ ఫ్రమ్ లొకేషన్స్. మనకి ఇది లొకేషన్స్ టేబుల్. లొకేషన్ టేబుల్కి కామన్ కాలం ఏంది? డిపార్ట్మెంట్స్ టేబుల్కి కనెక్ట్ చేయడానికి లొకేషన్ ఐడి. ఇది లొకేషన్ ఐడి ఏ టేబుల్కి కాలం లింక్ అయి ఉంది? డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉంది. డిపార్ట్మెంట్స్ టేబుల్లో మీరు చూసినట్టయితే లొకేషన్ ఐడి అనే కాలం కూడా ఉంది. ఆ టేబుల్ నుండి ఈ టేబుల్కి మనకు కనెక్ట్ చేయడానికి ఒక కామన్ కాలం కావాలి. సో ఇదే లొకేషన్ ఐడి అనేది కామన్ కాలంగా మనం తీసుకొని జాయిన్ కండిషన్ చేద్దాం వీటితోటి. ఇప్పుడు ఈ టేబుల్ నుండి మనం ఈ ఎంప్లాయీస్ రికార్డ్ని డేటాని ఇప్పుడు ఎంప్లాయీస్ డేటాని ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అతను చెక్ చేసాము. ఏ డిపార్ట్మెంట్ నుండి మనము ఇప్పుడు ఏ సిటీ నుండి వచ్చాడు అనేది కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎలా చేయాలి? త్రీ టేబుల్స్ని మనం జాయిన్ చేయాలి. త్రీ టేబుల్స్ని ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంప్లాయీస్ టేబుల్లో ఈ కాలమ్స్ తీసుకున్నాము, డిపార్ట్మెంట్స్ టేబుల్లో కూడా ఈ కాలమ్స్ తీసుకున్నాము. ఇప్పుడు నేను ఇంకో కాలమ్స్ యాడ్ చేస్తాను. లొకేషన్ టేబుల్లో నుండి ఇంకో కాలమ్స్. ఇప్పుడు దానికి ఎల్ఎస్ నేమ్ ఏమి ఇస్తాను? ఎల్ ఇస్తాను. ఎల్ సిటీ అనే కాలం ఉంది కదా, ఎల్ సిటీ అని ఇచ్చాను. అది సిటీ కాలం వరకు కావాలి. ఎన్నైనా కాలమ్స్ పెట్టుకోవచ్చు, సిటీ కాలం వరకు నాకు చాలు. సిటీ కాలం వరకు తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇంప్లిసిట్ ఫంక్షన్లో టూ టేబుల్స్ ఇలా పెట్టాను కదండి. టూ టేబుల్స్ పెట్టాను. టూ టేబుల్స్ పెట్టాక నేను మళ్ళీ ఇంకో కామా ఇచ్చేస్తాను. టూ టేబుల్స్ పెట్టేశాను, మళ్ళీ ఇంకో కామా ఇచ్చేస్తాను. కామా ఇచ్చేసి నేను లొకేషన్స్ టేబుల్ ఇచ్చాను. తర్వాత అలియాస్ నేమ్ ఎల్ ఇచ్చాను. ఎల్ ఇచ్చాక తర్వాత నేను వేర్ కండిషన్ ఇవ్వాలి. ఆ కండిషన్ ఎలా ఇచ్చాను? నేను ఫస్ట్ టేబుల్కి నేను ఇచ్చాను ఇప్పుడు ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి, డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఈ టూ టేబుల్స్కి ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్ కాలం కదా, ఇది ఇచ్చాను. తర్వాత నేను ఇప్పుడు లొకేషన్ ఐడి అనేది సెకండ్ డిపార్ట్మెంట్ టేబుల్కి ఈ టేబుల్కి నేను కామన్ కాలం. సో అందుకని నేనేమి ఇస్తానంటే అండ్ నేనేమి ఇస్తానంటే డి డాట్ లొకేషన్ ఐడి ఈక్వల్ టు ఎల్ డాట్ లొకేషన్ ఐడి. ఇది కామన్ కాలం. సో దానికి నేను కండిషన్గా యూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అలా నేను ఎగ్జిక్యూట్ చేసినైతే నాకు ఈ త్రీ టేబుల్స్ నుండి రికార్డ్స్ అన్నీ వస్తాయి. నాకు ఇప్పుడు సిటీ కాలం అనేది కూడా కనిపించింది ఎగ్జిక్యూట్ చేసే పని అయితే. ఇప్పుడు సిటీ ఈ ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఈ రికార్డ్స్ వచ్చాయి నాకు. ఆ రికార్డ్స్ నుండి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. నేను తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ కూడా, ఇతను డొనాల్డ్ అనేవాడు, ఈ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఐడి కూడా నేను ఫెచ్ చేశాను. ఆ తర్వాత నేను ఎక్కడి నుండి ఏ సిటీ నుండి వస్తున్నాడు అనేది కూడా నేను యూజింగ్ థర్డ్ టేబుల్ నేను జాయిన్ చేసుకొని
ఫెచ్ చేసుకున్నాను ఈ డేటాని. ఇది ఇంప్లిసిట్ మెథడ్గా యూజ్ చేశాను. సేమ్ అలాగే యాన్సీ మెథడ్ యూజ్ చేసేసి 3 టేబుల్స్ని ఎలా జాయిన్ చేయాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సేమ్ ఇలాగే నేను ఇప్పుడు L.City అనేది థర్డ్ కాలం ఇచ్చాను. L.City అనేది థర్డ్ కాలం కూడా ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేశాక నేను ఇప్పుడు ఏం చేశాను, ఫ్రమ్ కండిషన్ ఇచ్చాను. ఎంప్లాయీస్ టేబుల్ ఇన్నర్ జాయిన్ నుండి ఈ డిపార్ట్మెంట్స్కి ఇన్నర్ జాయిన్ చేశాను. ఆ తర్వాత ఇది ఆన్ టేబుల్ ఇచ్చాను. ఆన్ కండిషన్ ఇచ్చాను. డైరెక్ట్గా నేను ఆన్ కండిషన్ ఇచ్చాను. ఆన్ కండిషన్ నుండి నేను మళ్ళీ జాయిన్ చేశాను. జాయిన్ దేనికి, ఈ లొకేషన్ టేబుల్కి ఇచ్చాను. ఏమని, లొకేషన్స్ ఎల్. మళ్ళీ దానికి కండిషన్ ఇవ్వాలి కదండి నేను. ఏ టేబుల్కి, d.location id ఈక్వల్ టు L.location id కండిషన్. ఇది సేమ్ ఇలా చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. సేమ్ రిజల్ట్ పైన ఇంప్లిసిట్ మెథడ్ చూసి ఎలా మనకి రికార్డ్స్ వచ్చాయో ఒకవేళ చెక్ చేసుకునే పని అయితే ఇప్పుడు చూడండి, యాన్సీ మెథడ్లో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి కౌంట్ చూసుకుంటే 106 రికార్డ్స్ వచ్చాయి. అదే ఇంప్లిసిట్ మెథడ్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఎన్ని రికార్డ్స్ వచ్చాయో చెక్ చేద్దాం. 106 దాంట్లో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కౌంట్ చెక్ చేసుకుంటే 106, సేమ్ 106 రికార్డ్స్ వచ్చాయి. ఇది 3 కాలమ్స్ 3 టేబుల్స్ నేను జాయిన్ చేశాను. సేమ్ అలాగే ఇది ఇన్నర్ జాయిన్. సేమ్ అలాగే నేను ఇది వచ్చేసి లెఫ్ట్ జాయిన్ ఆపరేషన్ నేను చేస్తాను. లెఫ్ట్ జాయిన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సేమ్ అలాగే నేను సెలెక్ట్ కాలంలో మళ్ళీ తీసుకున్నాను. తర్వాత ఫ్రమ్ అనే టేబుల్స్లో నేను ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు లెఫ్ట్ టేబుల్కి నేను ఇంతకుముందు అయితే దీనికి లెఫ్ట్ టేబుల్లో వేర్ కండిషన్లో ప్లస్ అని ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత నేను లెఫ్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ టేబుల్స్ ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, లొకేషన్ టేబుల్ ఇచ్చేసాను. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు కండిషన్ ఇచ్చేసాను. మళ్ళీ లొకేషన్ ఐడి ఈక్వల్ టు కండిషన్ ఇచ్చేసాను. సేమ్ అలాగే చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 3 టేబుల్స్ డేటా మనం రిట్రీవ్ చేసాం ఇందాక ఇలాగే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పైన లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేయాలంటే మళ్ళీ మనం దీనికి ప్లస్ ఇచ్చాం, పైన ప్లస్ ఇచ్చాం కదండి. సేమ్ ఇలాగే మళ్ళీ ఇక్కడ కూడా మనం ప్లస్ ఇద్దాం. ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ 3 టేబుల్స్ నుండి డేటా ఇలా వచ్చింది. ఈ 3 టేబుల్స్ నుండి లెఫ్ట్ జాయిన్ వచ్చేసి ఈ టేబుల్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఏది, ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీస్ ఎల్ఐఎస్ నేమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. చూసినట్టయితే మనకి రైట్ హ్యాండ్ టేబుల్స్లో నల్ వాల్యూ చూపించింది. ఏదైతే రికార్డ్స్ దీనికి లేవో అన్మ్యాచ్డ్ రికార్డ్స్కి నల్ వాల్యూ వచ్చేసింది ఆటోమేటిక్గా. సేమ్ ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్ యూస్ చేసి 3 టేబుల్స్ని కనెక్ట్ చేయడం. ఎలా కనెక్ట్ చేసామో ఇలా చూడు. ఇప్పుడు యాన్సీ మెథడ్ మనం ఇదే కండిషన్ యూస్ చేసి 3 టేబుల్స్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే సేమ్ సెలెక్ట్ టేబుల్లో ఏ కాలమ్స్ కావాలో అవన్నీ డిఫైన్ చేశాను. తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్కి ఇన్నర్ జాయిన్, తర్వాత లెఫ్ట్ రాయాలి. ఇక్కడ ఇందాక ఇన్నర్ జాయిన్, ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ 2 టేబుల్స్కి లెఫ్ట్ జాయిన్ చేశాను. తర్వాత కండిషన్ ఇచ్చాను. మళ్ళీ జాయిన్ ఇవ్వాలి కదండి. ఇక్కడ లెఫ్ట్ జాయిన్, ఎందుకంటే మనం లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇది లొకేషన్కి మళ్ళీ కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన పైన అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఎన్ని కౌంట్ రికార్డ్ 107 రికార్డ్స్ వచ్చాయి. నేను యాన్సీ మెథడ్, అది ఇంప్లిసిట్ మెథడ్కి 107 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు యాన్సీ మెథడ్కి కూడా 107 రికార్డ్స్ రావాలి 3 టేబుల్స్ యూజ్ చేసి. ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఎగ్జిక్యూట్ చేశాను. కౌంట్ చేస్తే 107 రికార్డ్స్.
చూసారు కదండి. సేమ్ మీరు చూసినట్టయితే సేమ్ ఇలాగే లాస్ట్ రికార్డ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ టేబుల్ నుండి అన్ని రికార్డ్స్ వచ్చేసాయి. ఇది రైట్ హ్యాండ్ టేబుల్ నుండి నల్ వచ్చింది, అన్మ్యాచ్డ్ రికార్డ్కి నల్ వచ్చేసింది. సేమ్ ఇలాగే మనం చూసుకునే పని అయితే రైట్ హ్యాండ్ టేబుల్ కూడా రైట్ అవుటర్ జాయిన్ కూడా సేమ్ ఇలాగే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంప్లాయీస్ రైట్ హ్యాండ్ టేబుల్కి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ని ఇక్కడ పెట్టేస్తాం. ప్లస్ సేమ్ అలాగే మనం మళ్ళీ ఇక్కడ ప్లస్ అని పెడతాం. ఎగ్జిక్యూట్ చేసితే ఇప్పుడు రైట్ అవుటర్ జాయిన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్లో చూసారా మీరు లెఫ్ట్ అవుటర్ జాయిన్ మొత్తం ఇవన్నీ డేటా మొత్తం నల్ వచ్చింది. తర్వాత ఈ డేటాకి ఈ టేబుల్కి చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ కూడా నల్ వచ్చింది, ఈ టేబుల్లో కూడా సెకండ్ టేబుల్లో కూడా నల్ వచ్చింది. కానీ థర్డ్ టేబుల్లో రైట్ హ్యాండ్ టేబుల్లో మొత్తం అన్ని డేటాస్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేసిందంటే రైట్ హ్యాండ్ టేబుల్ అంటే ఇది సిటీగా కన్సిడర్ అయింది. లెఫ్ట్ టేబుల్లో అన్ని డేటాస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ టేబుల్లో అన్ని డేటాస్ వచ్చాయి, వెదర్ ఇట్ ఈజ్ మ్యాచ్డ్ డేటా ఆర్ అన్మ్యాచ్డ్ డేటా. నాకు సిటీ లొకేషన్స్ టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ వచ్చేసాయి, అన్ని రికార్డ్స్. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ టేబుల్ అంటే ఇప్పుడు T1 టేబుల్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్ అండ్ డిపార్ట్మెంట్ రెండు టేబుల్స్గా కన్సిడర్ అయింది. సో ఇది రైట్ అవుటర్ జాయిన్ యూజింగ్ ద ఇంప్లిసిట్ ఫంక్షన్. ఇలా మనం యూజ్ చేయొచ్చు. ANSI మెథడ్లో మనం సేమ్ ఎలా చేయొచ్చు, సేమ్ ఏం లేదండి. సేమ్ ఇలా 3 టేబుల్స్ని తీసుకున్నాం, మళ్ళీ తీసుకొని లెఫ్ట్ జాయిన్ బదులు రైట్ జాయిన్, ఇక్కడ మళ్ళీ రైట్ జాయిన్ 3 టేబుల్స్ కండిషన్ ఇచ్చాం, మళ్ళీ రైట్ జాయిన్ ఇచ్చాం, తర్వాత కండిషన్ ఇచ్చాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాం, మళ్ళీ సేమ్ రికార్డ్స్, ఇవే రికార్డ్స్ పైన వచ్చిన రికార్డ్స్ మనకి డిస్ప్లే 3 టేబుల్స్కి. కౌంట్ చేసుకుంటే 138 రికార్డ్స్ వచ్చాయి. దీనికి చెక్ చేసుకుంటే 138 రికార్డ్స్, రెండు టేబుల్స్ నుండి 138 రికార్డ్స్ వచ్చాయి. సేమ్ అలాగే ఫుల్ అవుటర్ జాయిన్ కూడా మనం యూజ్ చేస్తాం. ఫుల్ అవుటర్ జాయిన్కి ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం, ఇందాక దీనికి ఇంప్లిసిట్ కండిషన్కి 3 టైమ్స్ యూనియన్ చేస్తాం, 2 టైమ్స్ యూనియన్ చేస్తాం. పైన చూసుకుంటే 2 టేబుల్స్కి ఒక్కసారి మనం యూనియన్ చేసాం, ఇక్కడ యూనియన్ ఒకసారి చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం కావాలంటే 3 టైమ్స్ యూనియన్ చేస్తాం. మళ్ళీ మనం ఈ టేబుల్స్కి 3 టైమ్స్ యూనియన్ చేసి మనం ఈ డేటా ఫెచ్ చేస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు ANSI మెథడ్లో అయితే రైట్ జాయిన్ బదులు ఇప్పుడు ఫుల్ జాయిన్ అని రాస్తాం. ఫుల్ జాయిన్ అని రాస్తే ఎక్కడైతే రైట్ జాయిన్ బదులు ఉందో అక్కడ రీప్లేస్ చేస్తాం ఫుల్ జాయిన్ అని చేస్తే మనకు అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి, వెదర్ ఇట్ ఈజ్ ఏ మ్యాచ్డ్ రికార్డ్ ఆర్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి 3 టేబుల్స్ నుండి. ఇప్పుడు ఫుల్ జాయిన్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూస్తే కౌంట్ వచ్చేసి 139 రికార్డ్స్, అన్ని రికార్డ్స్ వచ్చేసాయి అన్ని టేబుల్స్ నుండి. ఇది ఫుల్ అవుటర్ జాయిన్ యూజింగ్ ద ANSI మెథడ్. ఇంప్లిసిట్ మెథడ్ అయితే 3 టైమ్స్ యూనియన్ చేసి 3 టేబుల్స్కి 3 టైమ్స్ యూనియన్ చేయాలి. అప్పుడు యూనియన్ చేస్తే మొత్తం సేమ్ రికార్డ్స్ అవే వచ్చేస్తాయి. ఇది జాయిన్ కాన్సెప్ట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అంటే ఎందుకు, ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచ్డ్ రికార్డ్స్ మనం డిఫైన్ చేయడానికి ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎందుకు యూజ్ చేస్తాం, మ్యాచ్డ్ రికార్డ్స్ ప్లస్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ నుండి మ్యాచ్డ్ రికార్డ్స్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ డిఫైన్ చేయడానికి. అదే రైట్ అవుటర్ జాయిన్ ఎందుకు యూజ్ చేస్తాం, మ్యాచ్డ్ రికార్డ్ ప్లస్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. అదే ఫుల్ అవుటర్ జాయిన్ ఎందుకు ఇస్తాం, మ్యాచ్డ్ ప్లస్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్. ఇది 4 types of joins we will use in the SQL using the 2 methods, implicit method and ANSI method.
I have shown all the examples using the both the two types. This is about the joining. Apart from this, ఇవి కాకుండా ఈ ఫోర్ టైప్స్ జాయినింగ్ కాకుండా మనకి మిగతా జాయిన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ జాయిన్ అంటారు, తర్వాత క్రాస్ జాయిన్ అని కూడా అంటారు. సెల్ఫ్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్. ఈ సెల్ఫ్ జాయిన్, క్రాస్ జాయిన్ ఎక్కువగా మనం యూజ్ చేయం. ఇలా మనం 3 టేబుల్స్ని జాయిన్ చేసాం. 3 టేబుల్స్ వరకు నేను చూపించాను. తర్వాత మనం 4 టేబుల్స్ కూడా జాయిన్ చేయొచ్చు. 4 టేబుల్స్ కూడా సేమ్ అలాగే మనం యూజ్ చేయొచ్చు. అదే 4 టేబుల్స్ని నేను ఇలా కండిషన్ ఇచ్చేసి ఈ కండిషన్ ఇచ్చాను. తర్వాత ఆన్ టేబుల్ కండిషన్ ఫ్రమ్లో 4 టేబుల్స్ నేను ఇచ్చాను. ఎంప్లాయీస్ టేబుల్ ఇచ్చాను, తర్వాత ఇన్నర్ జాయిన్ చేశాను, తర్వాత ఇంకో టేబుల్కి కనెక్ట్ చేశాను, డిపార్ట్మెంట్స్ టేబుల్. తర్వాత కండిషన్ ఇచ్చాను. మళ్ళీ లొకేషన్ టేబుల్కి కనెక్ట్ చేశాను, మళ్ళీ కండిషన్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ 4 కండిషన్ కంట్రీస్కి మళ్ళీ నేను కండిషన్ ఇచ్చాను. ఇలా కండిషన్ 4 టైప్స్ కండిషన్ ఇచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. తర్వాత లాస్ట్లో నేను ఏమి ఇచ్చానంటే ఇంకో కండిషన్ ఇచ్చాను. కంట్రీ నేమ్ ఏదైతే నాకు యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఎంప్లాయీస్ హూ ఆర్ హ్యావింగ్ ద శాలరీ మోర్ దాన్ 10,000 ఉన్నాయో వాళ్ళ డేటా మనకు ఫెచ్ చేయమంటారు. ఇలా నేను వేర్ కండిషన్ అక్కడ ఇచ్చేసి నేను తీసుకున్నాను యూజింగ్ 4 టేబుల్స్. మళ్ళీ మనం 5 టేబుల్స్ కూడా యూజ్ చేయొచ్చు సేమ్ అలాగే. 5 టేబుల్స్ కూడా ఎలా అంటే 4 టేబుల్స్ ఫ్రమ్ ఇచ్చేసి ఎంప్లాయీస్ 5 టేబుల్స్ ఇలా డిఫైన్ చేశాను. డిపార్ట్మెంట్స్, లొకేషన్, కంట్రీస్, తర్వాత జాబ్స్. తర్వాత దాని కండిషన్ ఏమి ఇచ్చాను, వేర్ ఈక్వల్ టు ఈ టేబుల్స్ని ఈక్వల్ చేశాను. అండ్ తర్వాత ఈ టేబుల్స్ని నేను ఈక్వల్ చేసిన తర్వాత లొకేషన్ ఐడి ఈక్వల్ టు ఈ కంట్రీస్ ఐడి, c.countries ఐడి, మళ్ళీ e.job ఐడి ఈక్వల్ టు j.job ఐడి. అండ్ నేనేమి ఇచ్చానంటే మళ్ళీ లాస్ట్లో కండిషన్ ఎండ్ ఇచ్చేసి తర్వాత నా కంట్రీస్ టేబుల్లో నుండి లొకేషన్ నాకు యూకే అండ్ సిఏ కెనడా వాళ్ళు మాత్రమే కావాలి. జాబ్ ఐడి వచ్చేసి నాకు ఎస్ఏ రెప్ వాళ్ళు మాత్రమే కావాలంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇలా 5 టేబుల్స్ని ఆ 5 టేబుల్స్ మళ్ళీ యాన్సీ మెథడ్లో ఇలా యూజ్ చేయొచ్చు. 6 టేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఎన్ని టేబుల్స్ అయినా ఇలా జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి క్రాస్ జాయిన్ ఉంది. క్రాస్ జాయిన్ అన్న కార్టీషియన్ ప్రోడక్ట్ అన్న రెండు ఒకటే. క్రాస్ జాయిన్ అంటే ఇప్పుడు 107 రికార్డ్స్ మల్టిప్లై 27 వచ్చేసి 2889 రికార్డ్స్ వచ్చేస్తాయి క్రాస్ జాయిన్. ఈ 107 రికార్డ్స్ వచ్చేసి ఎంప్లాయీస్ టేబుల్లో నుంచి 107 రికార్డ్స్, డిపార్ట్మెంట్స్ టేబుల్లో నుండి 27 రికార్డ్స్ ఉన్నాయి కదండి. ఈ రెండింటికి మల్టిప్లై చేసిద్ది, క్రాస్ చేసిద్ది. అంటే క్రాస్ అంటే ఇప్పుడు 2889 రికార్డ్స్ వస్తాయి వీటన్నిటికీ క్రాస్ చేస్తే. అదే ఇంకోటి సెల్ఫ్ జాయిన్ అన్న డిఫాల్ట్ జాయిన్ అన్న రెండు ఒకటే. సెల్ఫ్ జాయిన్ అనేది ఒకటే టేబుల్ నుండి నేను జాయిన్ చేసుకుంటాను. ఒకటే టేబుల్ నుండి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుండి ఎంప్లాయీస్ టేబుల్కి నేను జాయిన్ చేసుకుంటాను. ఇది నేను కాలం నేమ్స్ ఇచ్చేసాను. తర్వాత ఫస్ట్ నేమ్ ఎంప్లాయీస్ టేబుల్ E1 ఇచ్చాను, మళ్ళీ ఎంప్లాయీస్ టేబుల్ E2 ఇచ్చాను. తర్వాత కండిషన్ నేనేమి ఇచ్చానంటే మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి అని ఇచ్చుకున్నాను. అండ్ ఇది ఆర్డర్ పై చేసుకున్నాను. ఇదే టేబుల్ నేను ఇలా అంటే ఈ మేనేజర్ కింద ఏ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు అనేది డిఫైన్ చేసుకోవడానికి ఒకటే టేబుల్లో నేను ఇలా సెల్ఫ్ జాయిన్ ఇచ్చుకున్నాను. నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏం లేదండి. నాన్ ఈక్వి జాయిన్ అంటే ఈక్వి జాయిన్ అంటే ఈక్వల్ టు, నాన్ ఈక్వి అంటే నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను కండిషన్లో ఈక్వల్ టు అని పెట్టాను కదండి పైన. ఇప్పుడు ఈక్వి జాయిన్లో నేను నాట్ ఈక్వల్ టు అని పెడతాను. నాట్ ఈక్వల్ టు సింబలే కదండి ఇది. నాన్ ఈక్వల్ టు ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏదైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నా, ఇప్పుడు మామూలుగా ఈక్వి జాయిన్లో మనకి ఏంది మ్యాచ్డ్ రికార్డ్స్ డిఫైన్ చేసిద్ది బోత్ ద టేబుల్స్, T1 నుండి T2 టేబుల్ నుండి. ఇప్పుడు నాన్ ఈక్వి జాయిన్ అంటే నేను అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వరకే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు కండిషన్ పెట్టాను కాబట్టి వేర్ కండిషన్లో ఫ్రమ్ ఈ 2 టేబుల్స్ నుండి వేర్, తర్వాత నేను కండిషన్ ఏమి ఇచ్చానంటే E.డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు D.డిపార్ట్మెంట్ ఐడి. ఈ రెండు టేబుల్స్ నుండి ఏదైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నా ఆ టేబుల్స్ వరకు నాకు చూపించండి అని ఇలా రాశాను. ఇది నాన్ ఈక్వి జాయిన్. ఇలా మనం జాయిన్స్ని మనం ఇలా డిఫైన్ చేయొచ్చు.
దిస్ ఈజ్ అబౌట్ ద జాయిన్స్ కాన్సెప్ట్ అండి. తర్వాత కొన్నిసార్లు మనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ ద డిపార్ట్మెంట్ వేర్ మోర్ దాన్ 30 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్, 30 ఎంప్లాయీస్ లేదా 10 ఎంప్లాయీస్, 5 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అని అడిగాడానికి అనుకోండి, 5 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అని సెలెక్ట్ ద డిపార్ట్మెంట్ వేర్ మోర్ దాన్, డిపార్ట్మెంట్ నాకు చూపియండి వేర్ ఒక డిపార్ట్మెంట్లో నాకు మోర్ దాన్ 5 ఎంప్లాయీస్ కన్నా ఎవరు వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ చూపియండి అంటాడు. మనం ఎలా చేయాలి అప్పుడు? సెలెక్ట్ ఇచ్చేసి నేను నాకు కావాల్సిన కాలమ్స్ ఇచ్చేసుకున్నాను, తర్వాత కౌంట్ ఆఫ్ స్టార్ ఇచ్చాను, ఫ్రమ్ టేబుల్ ఈ ఎంప్లాయ్ టేబుల్ ఇన్నర్ జాయిన్ చేశాను డిపార్ట్మెంట్ టేబుల్కి, తర్వాత కండిషన్ ఇచ్చాను, కామన్ కాలం కండిషన్ ఇచ్చేసాను, తర్వాత నేను గ్రూప్ బై చేశాను. ఈ గ్రూప్ బైని నేను చేయాలంటే ఈ కాలమ్స్ తీసుకోవాలి, డిఫైన్డ్ కాలమ్స్ పైన సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ డిఫైన్డ్ కాలమ్స్ నేను ఇచ్చేసాను 2 కాలమ్స్. ఇక్కడ ఒక కాలం ఇవ్వడానికి కుదరదు గ్రూప్ బైలో, ఎన్ని కాలమ్స్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇచ్చామో ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడ ఇస్తాం కామా పెట్టేసి. తర్వాత హ్యావింగ్ క్లాజ్ ఇచ్చాం, హ్యావింగ్ క్లాజ్ ఇచ్చేసి కౌంట్ ఆఫ్ స్టార్, ఇక్కడ ఆల్రెడీ కౌంట్ ఆఫ్ స్టార్ ఇచ్చాను, ఆ కౌంట్ ఆఫ్ స్టార్లో మనకి గ్రేటర్ దాన్ 30 లేదా 5, నాకు 5 మెంబర్స్ కావాలన్నా ఇలా గ్రేటర్ దాన్ ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది 5 మెంబర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఐడీస్ నాకు చూపించండి అని. అప్పుడు ఇలా కోడింగ్ రాస్తే మనకి ఈ వాడు అడిగిన అవుట్పుట్ వచ్చింది. ఇదండి, దిస్ ఈజ్ అబౌట్ ద జాయిన్స్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ, మీరు ఒకసారి నీట్గా ఒకసారి చూడండి, చాలా ఈజీ, మీరు అనుకున్నంత ఓకే సార్. కష్టమేం లేదు. ఇన్ జనరల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 కాలమ్స్ ఇలా ఉన్నాయి, 4 టేబుల్స్ ఇలా ఉన్నాయి. 4 టేబుల్స్లో నేను జాయిన్ చేయాలి, ఈ 4 టేబుల్స్ జాయిన్ చేయాలి. ఒకటి ఏ టేబుల్? ఎంప్లాయ్ టేబుల్ ఇద్దాం, ఇది ఎంప్లాయ్ టేబుల్, ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది లొకేషన్ టేబుల్, ఇది కంట్రీ టేబుల్. ఈ 4 టేబుల్స్ ఉన్నాయి. ఈ 4 టేబుల్స్లో మనకి రికార్డ్స్ ఎంప్లాయీస్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఈఎంపీ నెంబర్ ఉంది, తర్వాత ఈ నేమ్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్, ఇంకా చాలా కాలమ్స్ ఉంటాయి. నేను 3 కాలమ్స్ ఇలా రాశాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అని ఉంది, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంటుంది, తర్వాత లొకేషన్ ఐడి అని ఉంటుంది. 3 కాలమ్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ లొకేషన్లో లొకేషన్ ఐడి అని ఒక కాలం ఉంటుంది, తర్వాత లొకేషన్ నేమ్ అని ఒక కాలం ఉంది, తర్వాత కంట్రీ ఐడి అని ఇంకో కాలం ఉంది. ఇక్కడ వచ్చేసి కంట్రీ ఐడి అని ఒక కాలం ఉంటే తర్వాత కంట్రీ నేమ్ అని ఇంకో కాలం ఉంది. ఇప్పుడు ఈ కాలమ్స్, ఈ టేబుల్స్ని ఎలా మనం జాయిన్ చేస్తామంటే మనకి కండిషన్ కావాలి. ఒక కండిషన్ నుండి ఈ టేబుల్స్ని నేను జాయిన్ చేస్తాను. ఇందాక చెప్పాను కదండి, వేర్ క్లాజ్ లేదా ఆన్ క్లాజ్ యూజ్ చేసి కండిషన్ మనం అప్లై చేస్తాం. అది ఎలా ఉండాలంటే ఇప్పుడు 4 టేబుల్స్ ఈ కండిషన్ ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంది, ఈ డిపార్ట్మెంట్ నేమ్, ఈ డిపార్ట్మెంట్ నేమ్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ నుండి నేను ఈ టేబుల్కి కండిషన్ అప్లై చేశాను, కామన్ కాలం. మళ్ళీ లొకేషన్ ఐడి నుండి మరి లొకేషన్ టేబుల్కి లొకేషన్ ఐడి కాలం నుండి నేను కనెక్ట్ చేశాను. మళ్ళీ కంట్రీ ఐడి నుండి ఈ కంట్రీ కాలం, ఈ కంట్రీ టేబుల్లో కంట్రీ ఐడి ఉంది, కామన్ కాలం. ఇలా మనము ఈ 4 టేబుల్స్ని జాయిన్ చేస్తాం యూజింగ్ దిస్ కామన్ కాలం. ఈ కామన్ కాలం తోటి మనం కండిషన్ ప్రొవైడ్ చేస్తాం.
ఇది ఎగ్జాంపుల్ ఫర్ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ 4 టేబుల్స్. ఈ 4 టేబుల్స్ నుండి మనం ఎలా డేటా ఫెచ్ చేయాలనేది ఎగ్జాంపుల్. ఇది 4 టేబుల్స్ నుండి డేటాని ఎలా రిట్రీవ్ చేయాలి అనేది. బై యూజింగ్ దిస్ కామన్ కాలమ్స్, బై యూజింగ్ కామన్ కాలమ్స్ వీ విల్ రైట్ ద కండిషన్. అర్థమైంది కదండి? ఐ థింక్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్. సార్ అర్థమైంది సార్. జాయినింగ్ కాన్సెప్ట్ చాలా ఈజీ అండి. మీరు కాస్త అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు చెప్పండి, పర్లేదు, ఇప్పుడైనా పర్లేదు. ఈ జాయిన్స్ కాన్సెప్ట్ ఇప్పటికి క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను వచ్చేసి రేపటి నుండి సబ్ క్వరీస్ స్టార్ట్ చేస్తాను. రేపు సబ్ క్వరీస్ అండ్ సెట్ ఆపరేటర్స్ మ్యాక్సిమం ఈ రెండు కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత మనకి ఎస్క్యూఎల్ క్లోజ్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఓకే అండి. ఓకే సార్. తర్వాత నేను ఇంకోటి కూడా కంప్లీట్ చేయాలండి. ఇది రేపు నాకు రిమైండ్ చేయండి. కేస్ ఫంక్షన్. కేస్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో మీకు చెప్పలేదు నేను. కేస్ ఆపరేటర్, కేస్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో మీకు చెప్పలేదు కదా. కేస్ వన్ ఇచ్చేసి కండిషన్ ఇస్తాం, తర్వాత స్టేట్మెంట్ ఇస్తాం. ఇది చాలా చాలా దిక్కును మనం యూస్ చేస్తాం. ఇది నాకు రేపు గుర్తు చేయండి. కేస్ ఫంక్షన్ కూడా ఎలా చెప్పాలి ఒకటి కూడా చెప్పేసి తర్వాత సబ్ క్వరీస్ అండ్ సెట్ ఆపరేటర్స్ చెప్పేస్తే ఎస్క్యూఎల్ కంప్లీట్ అయినట్టే మ్యాక్సిమం. ఇది ఇంతవరకు నేర్చుకుంటే చాలు మీరు. మళ్ళీ ఓకే సార్. వెంకీ అండ్ ఇంతియాజ్ మీరిద్దరు, ఆకాష్ కూడా, ముగ్గురు ఇది నెక్స్ట్ వెన్స్డే నుండి సెషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అప్పుడన్నా మీరు నేను అడిగిన వెంటనే మీరు అందరిలో కన్నా మీరు ఫస్ట్ నాకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే సార్. ఓకే అండి. ఓకే ఓకే అండి. ఈరోజుకి ఓకే అండి. సరే సార్. ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ. సరే సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ జాయినింగ్. సార్.